పల్లెటూరులో చదువు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఒక గ్రామానికి రైతు సంఘంలో పనిచేసే భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆ గ్రామంలో అనేక మంది రైతు కూలీలుగా కౌలుదారులుగా ఉండేవాళ్ళు. వర్షాలు పడకపోయినా, సరిగ్గా పంటలు పండకపోయినా, కరువు వచ్చినా అక్కడున్న జమీందారులు పొలాలు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. వాళ్ళేమో చదువుకోలేదు. వాళ్ళకున్న ఇబ్బందుల్లో అప్పులు తీసుకుంటున్నప్పుడు, రైతు సంఘంలో లోన్లు తీసుకుంటున్నప్పుడు వడ్డీలకి చక్ర వడ్డీలు తీసుకుంటా అక్కడికి వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొనుక్కునేవాళ్ళు. అయితే ఈ అమాయకులైన ఆ ఊరి ప్రజలు ఇవన్నీ తెలియకుండా తమ కష్టాన్నంతా వృధాగా ఆ విధంగా నష్టపరుచుకునేవాళ్ళు. ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే వాళ్ళకి డబ్బులు దొరకనిచ్చేవాళ్ళు కాదు. ముప్పు తిప్పలు పెట్టేవాళ్ళు, కొరడాలతో కొట్టేవాళ్ళు. కానీ నిజాయితీ గల భార్యాభర్తలు ఇద్దరు ఆ ఊరికి వచ్చారు. అక్కడ జరిగిన అక్రమాలకు అన్నీ గమనించి వాళ్ళకున్న లోటుపాట్లు తెలుసుకొని వీళ్ళు చదువుకోలేదు, ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం, తర్వాత ఎక్కడ ఉంటాము, వీళ్ళని పెద్దాకులు వచ్చి ఎవరు కాపాడతారు, వీళ్ళని ఫస్ట్ విద్యావంతుల్ని చేసి తెలివి జ్ఞానాన్ని నేర్పాలని చెప్పి ఎంతగానో వాళ్ళు అందరినీ ఒక చోటికి చేర్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీకు చదువు లేక, మీకు జ్ఞానం లేక ఎంతో ఇబ్బంది పడతాం. మీకు జ్ఞానాన్ని, చదువుని మేము నేర్పిస్తాం. మీకు జరిగిన అన్యాయాన్ని మీరే గమనించి అడగండి, మీకు మేము తోడుగా ఉంటాం అని చెప్పి వాళ్ళకు చదువు నేర్పించి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళ ముందుంచి వాళ్ళు నేర్చుకుంటూ ఆ యొక్క గ్రామ పెద్దలను ఎదిరించారు. అలా ఎదిరించడం మూలాన అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం జరిగింది. చూడండి పిల్లలు, వెనకటి రోజులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పటికీ ఉన్నారు ఆ గ్రామాలలో అధిక వడ్డీలు, చక్ర వడ్డీలు తీసుకుని ఆస్తులను పోగొట్టుకుని, తమ కష్టాన్ని పోగొట్టుకుని పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ పనిగాలుగా ఉంచేవాళ్ళు. మనము జ్ఞానం కలిగి, తెలివి కలిగి మన బిడ్డల్ని చదివించుకుంటా మనము చదువుకొని కొద్ది గొప్ప నేర్చుకొని అన్యాయాన్ని అరికట్టాలి. థ్యాంక్ యూ పిల్లలు. ఈ కథ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఆల్ అని బటన్. మీకు మంచి మంచి కథలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ పిల్లలు.